మూవింగ్ ఆన్ మన థర్డ్ ఫుల్ అండ్ ఫైనల్ స్టోరీ. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తమిళనాడులో రాజకీయ పార్టీలకు గుర్తొచ్చే ఒక అంశం ఈ మధ్య కాలంలో కచ్చతీవు. అదొక దీవి. ఇప్పుడు టైం దగ్గర పడుతూ ఉండడంతో మరోసారి కచ్చతీవు ఇష్యూ తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక నుంచి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో మరోసారి ఈ వివాదం తెరపైకొచ్చింది. ఈ కచ్చతీవు ఇప్పటికిప్పుడు వెలుగు చూసిన అంశం ఏం కాదు. తమిళనాట ఎన్నో ఏళ్లుగా నలుగుతున్నదే. మొన్న జనరల్ ఎలక్షన్ ముందు కూడా బీజేపీ ఈ కచ్చతీవును తీసుకుని కాంగ్రెస్ని టార్గెట్ చేసింది. తమిళనాట పట్టు పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీ కచ్చతీవు అంశాన్ని ప్రధానంగా ఆయుధంగా ఎంచుకుంది ఆ రోజు. అసలేమిటి కచ్చతీవు దీవి వివాదం? ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెరపైకొచ్చింది ఒకసారి చూద్దాం. తమిళనాడు రామేశ్వరం సమీపంలోని భారత్ శ్రీలంకల మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపమే ఈ కచ్చతీవు. ఇది రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నా కోటకు 16 కిలోమీటర్లు. లిటరల్లీ చెప్పాలంటే ఈ రెండింటికి ఆల్మోస్ట్ మధ్యలో ఉన్నట్లు లెక్క. దాదాపు 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం ఇరు దేశాల మధ్య ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ దీవి తమదంటే తమదని రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. అయితే దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు ముందుకొస్తున్నాయి. 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని ఇండియా శ్రీలంకకి ఇచ్చేసింది. దీనిని తమిళ నేతలు ఏమాత్రం ఆ రోజు ఆమోదించలేదు. శాసనసభలో తీర్మానం, సుప్రీంకోర్టులో కేసులు కూడా వేశారు. వాస్తవానికి ఇది చాలా చిన్న దీవి, ఎవరు ఉండరు అక్కడ. ఒక చర్చ్ ఉంది అక్కడ. అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉండడం వల్ల భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తూ ఉంటారు. శ్రీలంక ఈ దీవి తమది అనే నెపంతో భారత మత్స్యకారులపై దాడులు చేయడం సహా అరెస్టులు కూడా చేస్తోంది. ఈ దీవిలో భారత మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా శ్రీలంక ఖాతరు చేయట్లేదు. 1974 తర్వాత తమిళనాడులో ప్రతి ఎన్నికల్లో కూడా ఇదే కీలక అంశంగా మారుతోంది. గతంలో కరుణానిధి, జయలలితల మధ్య కూడా ఈ వ్యవహారంపై మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల తర్వాత అది మరుగున పడిపోతూ ఉంటుంది. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చతీవు ప్రాంతంలో దాడులకు దిగుతూ ఉండడంతో లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం, మత్స్యకారులను బందీలుగా పట్టుకోవడం లాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతుండగా వీటిని నివారించేందుకు కేంద్రం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తమిళ పార్టీలు కోరుతున్నాయి. వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు సీఎం స్టాలిన్. ఇన్ఫ్యాక్ట్ ఈ కచ్చతీవు దీవులో ఏం జరిగేదో ఒకసారి నేను చెప్తాను. భారతదేశానికి సంబంధించిన జాలర్లు కానీ, శ్రీలంకకు సంబంధించిన జాలర్లు కానీ వాళ్ళు అంతంత దూరం ప్రయాణం చేసుకొచ్చి చేపలు పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒక హాల్ట్ లాగా ఉండేది ఈ దీవి. సో అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుని, అక్కడ ఒక చర్చ్ ఉండేది, అక్కడ పూజలు చేసేవారు, అక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వెళ్తూ ఉండేవారు. సో అట్ ఏ స్ట్రెచ్ జర్నీలో వాళ్ళకి కాస్త విడిదిలాగా ఆ దీవి ఉండేది. ఇప్పుడు దాన్ని భారత్ శ్రీలంకకి చేయడంతో శ్రీలంక అధికారులు కానీ, శ్రీలంక జాలర్లు కానీ మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఎక్సెప్ట్ అక్కడ ఉన్న చర్చిలో సంవత్సరంలో ఒక రోజు పండగ జరుగుతుంది, ఆ పండగ రోజు మాత్రమే రావడానికి అవకాశం ఇస్తారు. కానీ రొటీన్గా నార్మల్ డేస్లో చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మాత్రం రావడానికి వీల్లేదని శ్రీలంక కండిషన్ పెడుతోంది. ఈ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక నుంచి ఇప్పుడు స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శ్రీలంక నావికాదళం చేస్తోన్న అరెస్టులు, పడవల జప్తు వల్ల తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటోన్న సవాళ్లను తీర్మానంలో ప్రధానంగా ప్రస్తావించారు. శ్రీలంకతో జరిగిన ఒప్పందాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నేతలతోటి చర్చించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలైన అన్నాడీఎంకే, బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. మొత్తంగా ఎన్నికలకు ముందు కచ్చతీవు అంశాన్ని నాడు జనరల్ ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో సెంటిమెంట్ రగిలించినట్టయింది. కచ్చతీవుని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ తోటి తమిళనాడు ఇప్పుడు పొలిటికల్ గేమ్ మళ్ళీ రీస్టార్ట్ అయింది.